కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కామారెడ్డి జిల్లా టెక్రియాల్ చెరువుకు వరద పోటెత్తింది. అలుగు ఉధృతికి 44వ జాతీయ రహదారి కట్ట ధ్వంసమైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్తగా రాకపోకలు నిలిపివేశారు. హుటాహుటిన మరమ్మతులు చేపట్టారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. దివాకర్, కామారెడ్డిలోని టేకిరియాల వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి ప్రమాద పంచులో ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఇక్కడ భారీ బుంగ ఏర్పడ్డది. పైన ఉన్నటువంటి టేకిరియాల చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో జాతీయ రహదారి కింది నుంచి వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. జాతీయ 44వ నెంబర్ జాతీయ రహదారికి కూడా బుంగ ఏర్పడ్డది. అధికారులు స్పందించారు, ఇప్పటికే మరమ్మతు పనులు చేపట్టారు. ఈ జాతీయ రహదారిపై రాకపోకల్ని పూర్తిగా టేకిరియాల వద్ద నిలిపివేశారు. రోడ్డుని కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. టేకిరియాల్ చెరువు కామారెడ్డికి ప్రధాన తాగునీటి అందించడంలో ప్రధానమైనదిగా చెప్పవచ్చు. టేకిరియాల్ చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది గత 2 రోజుల నుంచి. దాంతో ఒక్కసారిగా పోటెత్తినటువంటి వరద దిగువకు వస్తుంది. ఈ దిగువనే ఉన్నటువంటి 44వ నెంబర్ జాతీయ రహదారి టేకిరియాల్ వద్ద ఈ బుంగ ఏర్పడ్డది. ఈ బుంగని పూడ్చేందుకు 2 గంటలుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, నేషనల్ హైవే సిబ్బంది, స్థానికులు శ్రమిస్తున్నారు. ఈ బుంగ ఎప్పుడైనా మరింత పెద్దదే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వస్తున్నటువంటి వాహనాల రాకపోకలకు పలు దగ్గరలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ బుంగ కారణంగా ఇక్కడ మొత్తం టేకిరియాల దగ్గర నేషనల్ హైవేని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. మనం చూడవచ్చు, ఇక్కడ ఎవరిని అనుమతిస్తలేరు. 1 వే ద్వారానే వెహికల్స్ రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్ళాలంటే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యి ఎక్కడ ఇరుక్కున్నారు. ప్రయాణికులంతా కూడా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళేవారు కూడా ఈ ట్రాఫిక్లో పూర్తిగా ఇరుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఈ బుంగ మరింత పెరిగే అవకాశం ఉంది, ప్రమాదపు అంచనా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ బుంగని పూడ్చే పనుల్లో నిమగ్నం అయ్యారు, కానీ అది ఏ క్షణమైనా మరింత పెద్దదిగా మారే అవకాశం ఉంది. వరద ప్రవాహం ఎక్కువ అవుతుంది. చూడొచ్చు మనం, ఇక్కడ అంతా కూడా రిపేరింగ్ పనులు నడుస్తున్నాయి. ఈ బుంగని పూడ్చేందుకు హుటాహుటిన అధికారులు స్పందించారు. వాళ్ళంతా కూడా చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడికి ప్రస్తుతానికైతే ఈ నేషనల్ హైవేని టేకిరియాల వద్ద రాకపోకలు నిలిపివేశారు పూర్తిగా. ఇక్కడ ఉన్నటువంటి జేసీబీల సహాయంతో కూడా వీటిని బుంగను పూడ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ వరద ప్రవాహం మరింత పెరుగుతూ వస్తుంది, గంట గంటకు పెరుగుతుంది. టేకిరియాల చెరువు ఉప్పొంగి ప్రవహిస్తుంది. వరద నీరు కూడా పొంగి పొర్లుతుండడంతో మరింత ఎక్కువగా వస్తుంది. ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవే 44 టేకిరియాల వద్ద కింది నుంచే వరద నీరు భారీగా దిగువ ప్రాంతానికి వెళ్తుంది. ఈ బుంగ మరింత పెద్దది కాకముందే దాన్ని పూడ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ మరమ్మతు పనులు అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. చూడాలి, అంటే అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. అయితే చూడాలి మరి ఇప్పుడు ఈ బుంగ పెద్దదిగా మారకుండా అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ మేరకు ఫలిస్తాయని చూడాలి. టేకిరియాల్ చెరువుకు మాత్రం వరద ప్రవాహం పెరుగుతుండడంతో టెన్షన్ వాతావరణం ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్ నుంచి.